అంబేద్కర్ నగర్లో జరిగిన డిజీధన్ మేళాలో ప్రోటోకాల్ వ్యవహారం కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణల మధ్య చిచ్చురేపింది. ప్రజా ప్రతినిధులంటూ అంత చులకన అంటూ రసమై కలెక్టర్ను ఉద్దేశించి అన్నారు. ఈ వ్యాఖ్యలపై కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మైండ్ యువర్ టంగ్ అంటూ వేలు చూపించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా రిపోర్టర్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాల, అసలు ఏం జరిగింది? రసమయ్యి అండ్ కలెక్టర్ల మధ్యలో జరిగినటువంటి వివాదానికి కారణం ఏంటి? ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? రమణ, జిల్లాలో జరిగిన డిజీ దన్మేళ అధికారులకు ఇటు ప్రజాప్రతినిధులకు మధ్య వివాదానికి వేదికగా మారిందనే చెప్పొచ్చు. అంటే వీళ్ళు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ తర్వాత కరీంనగర్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి కూడా హాజరయ్యారు. అయితే కలెక్టర్ చెప్తున్నంత ప్రకారం డిజీ దన్మేళాలో ఇంతవరకు ఉపయోగించినటువంటి ఫ్లెక్సీలను మాత్రమే మేము కూడా ఉపయోగించాం, అదే రీతిలో రూల్స్ ను పాటించే మేము కూడా చేశామని అధికారులు చెప్తూ ఉంటే, మరోవైపు ఎంపీ ఫోటో ఎందుకు పెట్టలేదు, కరీంనగర్ జిల్లా ఎంపీ ఫోటోను మీరు వాడాల్సి ఉండేది, ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ కలెక్టర్ పై అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారని చెప్పి కలెక్టర్ ఆరోపిస్తున్నారు. అయితే రసమయ్యకి ఇటు కలెక్టర్ కు మధ్య తీవ్ర వాగ్వాదం అయితే జరిగిందని చెప్పారు. ఒక దశలో కలెక్టర్ వేలు ఎత్తి చూపుతూ రసమయ్య వైపు వార్నింగ్ ఇస్తున్నట్టుగా కూడా మనకు విజువల్స్ లో కనబడుతోంది, చూడొచ్చు. అయితే ఇద్దరి మధ్య వాగ్వాదం మాత్రం సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎంపీ ఫోటో లేకపోవడం, ప్రోటోకాల్ సరిగా పాటించలేదంటూ ప్రజాప్రతినిధుల కోపం తెప్పించిందని చెప్పాలి. ఈ వైపు అధికారులు సైతం మేము రూల్స్ ప్రకారమే చేశాము, ఎక్కడ కూడా మా తప్పైతే లేదు, ఇంతకు ముందు జిల్లాలో జరిగిన తెలంగాణలో వరంగల్ గానీ హైదరాబాద్ లో కానీ జరిగిన విధంగానే మేము ఇక్కడ కూడా అదే రూల్స్ పాటించామని ఇటు కలెక్టర్ చెప్తున్నారు. అయితే సమస్యలు ఏమున్నప్పటికీ సామరస్యంగా మాట్లాడుకోవాలి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం వల్ల ఇద్దరు మర్యాద పోగొట్టుకున్నట్టుగా అవుతుందని జిల్లా కలెక్టర్ సైతం ఇంతగా హెచ్ఎంటీతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. రమ్మ. రైట్ గోపాల, థ్యాంక్ యూ. ఎంపీ ఫోటో లేకుండా కనీసం ఏది లేకుండా ఎట్లా చేస్తారు చెప్పండి మీరు? జీతాలు
ఫ్లాట్ ఉంటుంది తీసేమని గంట సేపు చెప్తున్నాను చెప్పాలి మీకు ఎవరో తీసేమని